రిటైర్ అయిన ఆర్టీసీ సిబ్బంది బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిపోల ఎదుట ధర్నా చేశారు. యాజమాన్యం పెండింగ్ బకాయిలను చెల్లించి ఆదుకోవాలని వరంగల్ డిపో ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. 2017 నుంచి బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించి ఆదుకోవాలన్నారు ఆర్టీసీ కార్మికులు. విశ్రాంత ఉద్యోగులందరం కూడా మా సమస్యల మీద ముందుకొచ్చి ముఖ్యంగా మాకు రావాల్సిన 2015 నుంచి రావాల్సిన విశ్రాంత ఉద్యోగులకు మేనేజ్మెంట్ తాత్సారం చేస్తూ రేపిస్తాం ఆపిస్తాం అంటే ఎన్నో విడతలుగా బస్ భవన్ ముట్టడి, డిపో మేనేజర్ల ముందట ముట్టడి, ఆర్ఎం ఆఫీసులకు వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఏమాత్రం స్పందన లేక మేము ఆఖరిగా విడతగా ఈసారి ఏంటంటే డిపోల ముందు ధర్నా చేసి అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందికి కలెక్టరేట్ల ముందట కూడా గ్రీవెన్సెస్ ఎట్లా ఇద్దామని నిర్ణయించుకున్నాము. మరి ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న నాదులు లేడు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు దాదాపు 12,000 నుంచి 13,000 వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్ కూడా స్పందించి మాకు 2015 నుంచి రావాల్సిన న్యాయమైన డబ్బులు మాకు ఇప్పించాలి. అదేగానే పిఎఫ్ డబ్బులలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. మాకు లివ్ ఇన్కాష్మెంట్ ఏరియర్స్ రావాలి, మిగతా డబ్బులు అన్ని మాకు రావాల్సిందిగా ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి సవినయంగా విన్నవించుకుంటున్నాం. 35-40 సంవత్సరాల సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు వృద్ధాప్య వయసులో మాకు ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడం, అనారోగ్య సమస్యలు రావడం, వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఆర్థికం కాబట్టి మాకు రావాల్సినే ఇస్తే అయిపోతుంది, అంతే ఏం లేదు. 2017 పే స్కేల్ అమలు చేసిన సర్వీస్లో ఉన్న వాళ్ళందరికీ అమలు చేసినప్పుడు వాళ్ళకు ఏరియాస్ అంటే వారు సర్వీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ వరకు వాళ్ళకి ఇస్తారు. మరి మాకు మేము రిటైర్ అయ్యి ఇప్పుడు 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు 9 ఏళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నాం కదా, మరి మాకు ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుంటుంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఆర్థికంగా వచ్చేదే మాకు తక్కువ పెన్షను, మా కంట్రిబ్యూటర్ పెన్షన్, పిఎఫ్ పెన్షన్, ఏం పెన్షన్ రావు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాకు ఉన్న ఈ చిన్న మొత్తాల నుంచైనా మందులు కొనుక్కొని ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది కదా. మేము మా సమస్యలు 2017 నుంచినటువంటి పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు కానివ్వండి, 2017 నుంచి 2026 మధ్యలో రిటైర్మెంట్ అయినటువంటి పదవీ విరమణ పొందినటువంటి ఇప్పుడు మినిమం 2017 నుంచి 2026 వరకు మామూలు ఉద్యోగస్తు నుంచి మొదలుకుంటే ఈడీ స్థాయి ఆఫీసర్ వరకు మినిమం 10 లక్షల నుంచి 50 లక్షల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి ఆడిట్ చేసి ఉన్నాయి. తక్షణమే మా యొక్క సమస్యను స్పందించి మా బకాయిలను మాకు విడుదల చేసి మా కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము ఈ విధంగా